మన యుద్ధ ఉపకరణములు శరీర సంబంధమైనవి కావు. మరి ఎలాంటివంటే మన ఉపకరణములు ఆత్మ సంబంధమైనవి. వాటి పవర్ ఎట్లా ఉంటుందట? అవి దుర్గములను కూడా పడద్రోయగలిగినంత బలము కలిగినవి ఉన్నాయి. అదే స్తోత్రం. దుర్గములు, సాతాను తన దుర్గములు కట్టాడు, తన కోటలు కట్టుకున్నాడు. అనేక మంది గొప్ప గొప్ప మనుషులు ఈ లోకంలో అధికారులలో వాడు ఒక పెద్ద దుర్గాన్ని వాడు కోటలాగా మారి వాళ్ళని వాడుకుంటాడు. వాళ్ళను పడగొట్టగలిగిన శక్తి మన ఆత్మ సంబంధమైన ఆయుధాలకు ఉన్నదట. దేవునికి స్తోత్రం. ఆమేన్. ఇంతకీ ఆత్మ సంబంధమైన ఆయుధాలు ఏమిటి? లేఖనం ఏం చెప్తుంది చూడండి. మన ఆత్మ సంబంధమైన ఆయుధాలు అందరికీ తెలుసు. సత్యం అనే దట్టి, సర్వాంగ కవచం గురించి మనందరికీ తెలుసు. సత్యం అనే దట్టి, నీతి అనే మైమరువు, సమాధాన సువార్త వలన జోడు, విశ్వాసం అనే డాలు, రక్షణ అనే శిరస్త్రాణం, వాక్యం అనే ఆత్మ ఖడ్గం. ఇవన్నీ దేవుడు మనకు ఆయుధములుగా ఇచ్చాడు. మనం వీటితో పోరాడాలండి. దేవునికి స్తోత్రం. మనం వీటితో పోరాడాలి. వి షుడ్ ఫైట్ విత్ దీస్ వెపన్స్. వీటితో మాత్రమే మనం పోరాడితే గొప్ప కార్యాలు చూడగలం. మనం శరీరంగా పోరాడితే సాతానును ఇంచు కూడా కదల్చలేమండి. సాతానును మనం ఎదుర్కోవాలంటే ఈ లోక సంబంధమైన ఆయుధాలు మనం ఏం చేయలేము. ఎంత బలమైన కత్తులు, బాంబులు, అధికారం ఉపయోగపడుతుంది వాడు ఎదుట, ఏమి ఉపయోగపడవు. కానీ వీటికి మాత్రం వాడు తిరిగిపోవాల్సిందే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎక్కడైతే సత్యం ఉండదో వాడికి అక్కడ స్థానం ఉండదు. ఎక్కడైతే నీతి కలిగి ప్రజలు దేవుని ఆరాధిస్తారో అక్కడ వాడికి స్థానం ఉండదు. ఎక్కడైతే సువార్త బలంగా ఒక వ్యక్తిలో ఉంటుందో వాడు అక్కడ వాడిలో ఏం చేయలేడు. విశ్వాసం గురించి చెప్పక విశ్వాసం అనే డాలు అడ్డం పెట్టుకుని ఎంత భయంకరమైన సమస్యను మనం తిప్పికొట్టచ్చు. యుద్ధంలో సైనికుడు ఆ డాలు పట్టుకొని తన ఆత్మరక్షణ కొరకు, తన రక్షణ కొరకు యుద్ధం ఎలా చేస్తాడో అలాగే విశ్వాసం కూడా డాలులాగా ప్రతి సేవకునికి ఇవ్వబడింది. ఈ యుద్ధోపకరణాలు మనం ధరించుకున్నట్లయితే అపవాదితో మనం పోరాడగలం. ఆత్మ సంబంధమైన పోరాటం మనం చేయాలి.